పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గత మంగళవారము మనము సొలొమోను రాజు ఆయన సింహాసనము ఏ విధంగా స్థిరపరచబడినది, ఆయనకు విరోధముగా ఉన్న విద్రోహులను ఆయన సంహరించి వారిని తనకు అడ్డము లేకుండా ఎత్తివేసి తన సింహాసనము ఆయన స్థిరపరుచుకున్నాడు. ఈరోజు మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయమును నేర్చుకొనబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఇక్కడ సొలొమోను రాజు ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నట్టు వ్రాయబడి ఉన్నది. అయితే దీనికంటే ముందుగా ఆయనకు ఒక పెళ్లి జరిగింది. ఇదే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో మనకు దాని విషయమై చెబుతాడు. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో రెహబాము సొలొమోనుకు పుట్టిన కుమారుడు. ఆయన నయమాకు పుట్టినాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళితే రెహబాము 41 సంవత్సరముల గలవాడై సింహాసనమును ఎక్కెను. రెహబాము సింహాసనమును ఎక్కినప్పుడు 41 సంవత్సరములు. సొలొమోను పరిపాలించింది 40 సంవత్సరములు. కాబట్టి ఈయన సింహాసనమునకు ఎక్కుటకు పూర్వమే సొలొమోనుకు ఒక పెళ్లి జరిగింది. దావీదు జీవించినప్పుడే. ఆ నయమా అనే ఆమె అమ్మోనీయుల రాజకుమార్తె. అమ్మోనీయుడైన రాజైన నాహాషు, ఆయన కుమారుడు హానూను, హానూను కుమార్తె నయమ. నాహాషు దావీదునకు ఉపకారం చేసినవాడు. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయములో మనకు మొదటి 2 వచనాలలో ఈ విషయం రాయబడి ఉన్నది. నాహాసు చనిపోయినాడు. అయితే ఆయన తనకు చేసిన ఉపకారమును బట్టి సౌలు చేత తరుమబడినప్పుడు ఎప్పుడో ఒకసారి నాహాసు దావీదునకు ఉపకారం చేసినాడు. ఈ విషయము బైబిలులో క్లియర్గా వ్రాయబడలేదు, ఏమి ఉపకారం చేసినాడు. అందును బట్టి నాహాసు మనుమరాలును తన మనుమడైన రెహబామునకు, తన కుమారుడైన సొలొమోనునకు ఆయన పెళ్లి చేసినట్టు మనము గమనించగలము. ఈ నయమ చాలా నీతిపరురాలు అని యూదుల గ్రంథము బావకమ్మ అనే గ్రంథం ఒకటి కలదు. యూదులకు చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటిని క్రైస్తవులు చదవరు, ఎందుకంటే యేసు ప్రభువును వారు అంగీకరించలేదు కాబట్టి. అయితే పాత నిబంధనలో కొన్ని రహస్యములు ఆ యూదుల గ్రంథాలలో, తాల్మోదు, మిష్నా అనే గ్రంథాలలో మనకు లభిస్తాయి. ఈ బావకమ్మ 38 చాప్టర్, అందులో నయమ చాలా నీతిపరురాలు అని వ్రాయబడింది. చూడండి, ధర్మశాస్త్రములో అమ్మోనీయులను, మోయాబీయులను పెళ్లి చేసుకోకూడదు అని వ్రాయబడలేదు. కానీ అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని దేవుని సమాజంలో 10వ తరము వాడు చేరకూడదు అని వ్రాయబడింది.
అది పురుషులకు అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని. కానీ రూతు మోయాబీయురాలు, బోయజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. స్త్రీలకు వర్తించదు. స్త్రీలు ఒకవేళ యెహోవా దేవుని నమ్మి పెళ్లి చేసుకుంటే అది చెల్లుతోంది. కాబట్టి ఈ నయమ యెహోవా దేవుని నమ్మి ఆమె సమాజంలో చేయవలసిన సంస్కారములన్నీ పూర్తి చేసి సొలొమోను రాజును పెళ్లి చేసుకున్నది. ఆ తరువాత ఐగుప్తు రాజైన ఫరో తన కుమార్తెను సొలొమోనునకిచ్చినాడు. సొలొమోనుకి ఇంకా జ్ఞానము దేవుడు అనుగ్రహింపబడలేదు. దీని తరువాత దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. సొలొమోను అంతగా ఇతరులకు తెలియదు ఆయన ఎటువంటి వాడు ఏమి కథ. అయితే దావీదు యొక్క గుణగణాలను బట్టి ఫరో రాజు తన కుమార్తెను సొలొమోనుకి ఇచ్చినాడు. ఇది ఒక రాజకీయ వ్యూహము. ఎందుకంటే మనము ఆ 9వ అధ్యాయంలో చూస్తే, ఆ మొదటి రాజులు 9వ అధ్యాయంలో ఫరో రాజు గెజర్ అనే పట్టణాన్ని కనానీయులను హతము చేసి ఆ పట్టణమును ఫరో కుమార్తెకు డౌరీగా సొలొమోనుకి ఇచ్చాడు. గెజర్ అనే ఒక పట్టణం ఉంది, చాలా మంచి పట్టణము, చాలా బలిష్టమైన పట్టణము. అందులో కనానీయులు నివసించుచున్నారు. యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో ఆ ప్రాంతము ఎఫ్రాయిమీలకు ఇయ్యబడింది. అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. గెజరు రాజును అందరిని ఓడించినారు కానీ ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోలేదు ఇశ్రాయేలీలు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 29లో ఎఫ్రాయిమీలు గెజరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజరులో కనానీయులు వారి మధ్య నివసించిరి, వారి మధ్య ఇంకను నివసించుచున్నారు. దేవుడు ఏం చెప్పినాడు? అందరినీ 7 జాతుల వారిని వెళ్ళగొట్టవలెను, వారితో మీరు పెళ్లి చేసుకోకూడదు, వారి పిల్లలకు మీ పిల్లలను ఇవ్వకూడదు, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు. ఇది ద్వితీయోపదేశ కాండములోను నిర్గమకాండములోను దేవుడు ఆజ్ఞాపించిన మాట. 7 జాతుల వారిని, అమ్మోనీయులు మోయాబీయులు ఆ జాతులలో లేరు, యోదోమీయులు లేరు, ఐగుప్తీయులు లేరు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో యోదోమీయుడు, ఆ తర్వాత ఐగుప్తీయులను మీరు ద్వేషించకూడదు, 3వ తరము వారిని మీ సమాజంలో చేర్చుకొనవచ్చును 23వ అధ్యాయంలో దేవుడు తెలిపినాడు. కాబట్టి సొలొమోను ధర్మశాస్త్రం ప్రకారము ఈ అమ్మోనీయురాలైన నయమాను ఫరో రాజు కుమార్తె అయిన ఫరో రాజు కుమార్తెను పెళ్లి చేసుకొనుటలో ధర్మశాస్త్రమును ఉల్లంఘించలేదు. ఈయన సమాధానకర్త. రాజు దేవుడు ఏమన్నాడు దావీదుతో? నీ కుమారుడు మందిరము కట్టును, అతని కాలములో సమాధానమును నేను ఇచ్చెదను, అతనికి సమాధానకర్త సొలొమోను అనగా సమాధానకర్త అనే పేరు పెట్టబడును అని చెప్పినాడు దేవుడు. కాబట్టి ఈయన యుద్ధం చేయకూడదు సొలొమోను. ఫరో రాజు ఈయన కొరకు గెజరును పట్టుకొని తన కుమార్తెకు డౌరీగా సొలొమోను రాజుకు ఇచ్చినాడు. సొలొమోను రాజు ఫరో కుమార్తెను తీసుకొని వచ్చినాడు. తన నగరుని ఇంకా కట్టించలేదు, మందిరమును కట్టింపలేదు. కాబట్టి తన సియోను నగరులోనే ఆమెను ఉంచినాడు. తర్వాత ఆమె కొరకు కట్టించిన నగరుకు ఆమెను తీసుకొని వెళ్ళినాడు.
ఫరో కుమార్తె సొలొమోను దగ్గరకు వచ్చింది అంటే ఆమె వెంట ఆమె దాసీ జనము కూడా వచ్చినారు. సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారంటే దాని అర్థము ఒక్కొక్క రాజకుమార్తె వెంట కొందరు దాసులు పంపబడినారు. వారందరూ సొలొమోనుకు ఉపపత్నులుగాను పత్నులుగాను లెక్కింపబడతారు. లాబాను లేయాను రాహేలును యాకోబుకిస్తే మళ్ళీ బిల్హాను జిల్ఫాను కూడా వారి వెంట పంపించినాడు. ఆ చిన్న జమీందారు అయిన లాబానే ఇంత చేస్తే రాజకుమార్తెల వెంట ఎంత పరివారము వచ్చి ఉండవచ్చునో అది మీరు లెక్కించుకొనండి. కాబట్టి ఈయన తన చుట్టూ ఉన్న రాజుల కుమార్తెలందరినీ పెళ్లి చేసుకున్నాడు. సీదోను రాజు కుమార్తె, కనానీయుల రాజు కుమార్తె, అమ్మోను, మోయాబు అందరినీ పెళ్లి చేసుకొని వారి వెంట ఎంతో మంది దాసీ జనము వచ్చినారు. కాబట్టి అంతమంది భార్యలు ఉపపత్నులు అని వ్రాయబడింది బైబిల్లో. ఇంకొక విషయము, ఇది ఒక దేవుని చిత్తము. చరిత్రలో ఫరో రాజు, ఏ ఫరో రాజు అయినా తన కుమార్తెను ఇతర రాజులకు పెళ్లికి ఇచ్చినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల కాలములలో బబులోను రాజు నీ కుమార్తెను నా కుమారునికి పెళ్లికి ఇయ్యమని ఫరో రాజును అడిగితే ఆయన ఏమన్నాడంట, మా పూర్వీకుల దగ్గర నుండి మా కుమార్తెలను మేము ఇతర రాజుల కుమారులకు పెళ్లికి ఇవ్వము కూడా అని చెప్పినాడు. ఆ తర్వాత గ్రీక్ చరిత్రకారుడు హెరోడోటస్ అనే ఆయన తన చరిత్రలో ఏమి రాసినాడంటే, ఐగుప్తు రాజైన అమాసిస్, పర్షియా రాజైన క్యాంబిసెస్ అంటే 2వ దర్యావేషు తన కుమార్తెను పెళ్లికి అడిగితే ఆయన ఒప్పుకోలేదు. ఇది వారి యొక్క సాంప్రదాయము. కానీ సొలొమోనుకిచ్చినాడు అంటే దావీదు సొలొమోనుల మర్యాద ఇతర దేశంలో ఎంత గొప్పదో మనము ఊహించగలము. ఇది రాజకీయము. అందరితో సమాధానంగా ఉండాలా, అందరితో బాంధవ్యాలు పెంచుకుంటే యుద్ధములు జరగవు, శాంతి సమాధానం ఉంటుంది అని సొలొమోను ఆ విధంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ దినముల 2వ వచనం, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రం ప్రకారము మీరు పాలస్తీనాలో వాగ్దాన భూమిలో వెళ్ళిన తర్వాత దేవుడు ఎన్నుకొనిన స్థలములోనే మీరు బలులు అర్పింపవలేను. ప్రతి చోట బలులు అర్పింపకూడదు. ఉన్నత స్థలము అనగా కొండల మీద, అది అన్యజనుల సాంప్రదాయము. కొండలు ఆకాశానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి దేవుడు మన మొర వింటాడు అన్న ఉద్దేశము. బాబెలు గోపురము ఎందుకు కట్టబడింది? ఎత్తైన గోపురము, పరలోకానికి దగ్గరగా, పరలోకంలో ఉన్న ఆ దేవుని కుమారులు ఆ దేవతలకు బలులు అర్పించి వారి యొక్క వరాలను పొందాలని. కాబట్టి ఉన్నత స్థలములు ఆ కాలములో అన్యజనులు అర్పించుచున్నారు, దేవుడు వద్దన్నాడు. అయితే ఇక్కడ గిబియోనులో అది ఉన్నత స్థలము. గిబియోన్ అంటే ఎత్తైన కొండ ప్రదేశము. అక్కడ సౌలు రాజు ఈ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ నెలకొల్పినాడు. దావీదు నెలకొల్పలేదు, సౌలు రాజు. దావీదు ఎన్నడూ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళలేదు, ఉన్నత స్థలముల మీద బలులు అర్పించలేదు. ఆయన కేవలము ఊరీము తుమ్మీముతో మందసము దగ్గర
ప్రధాన యాజకుని లేక ప్రవక్తను విచారించినాడు. అయితే సొలొమోను ఈ గిబియోనులో ప్రత్యక్ష గుడారం ఉంది, హోరు మనుమడైన బెసలేలు కట్టిన ఇత్తడి బలిపీఠం అక్కడ ఉంది కాబట్టి తన సహస్రాధిపతులను, శతాధిపతులను, అధిపతులను, న్యాయాధిపతులను, ఇశ్రాయేలీ జనాంగముల పెద్దలను, సమాజమును అందరినీ తీసుకొని పోయినాడు. ఒక పెద్ద ప్రొసెషన్, అందరూ వెళ్ళినారు. ఈ విషయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎవరెవరు వెళ్ళినారు అందరిని తీసుకొని అక్కడికి ఉన్నత స్థలానికి ఆయన వెళ్ళినాడు. 3వ వచనం, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. ఇంగ్లీషులో సొలొమన్ లవ్డ్ ద గాడ్. సొలొమోను దేవుణ్ణి ప్రేమించినాడు. తన తండ్రి చెప్పిన మాటలన్నీ తన హృదయములో ఉంచుకున్నాడు. కాబట్టి ఉన్నత స్థలములో అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినాడు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం అక్కడ ఉంది, ఇత్తడి బలిపీఠము అక్కడ ఉంది. ఆయన యెహోవాను ఇంతగా ప్రేమించినాడంటే 1000 దహన బలులు ఆయన అర్పించినాడు. 1000 దహన బలులు అర్పిస్తే దాని యొక్క ధూమము, పొగ ఆ యొక్క ప్రదేశాన్నంతా నల్ల మబ్బై చీకటి కమ్మాలి. కానీ యెహోవా బలిపీఠము మీద బలులు అర్పించినప్పుడు ఆ యొక్క ధూమము స్తంభము వలె పైనికి పోతోంది. అది ఇశ్రాయేలీలకు చిహ్నము. దేవుడు దహన బలిని అంగీకరించినాడు. అబ్రహాము బలి అర్పించినప్పుడు ధూమము వలె, స్తంభము వలె నిలబడుతోంది. అది దేవుని యొక్క చిహ్నము. చూడండి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును 2 పనివారిని గాడిదకు గంత కట్టి మోరియా దేశంలో పర్వతములలో ఒకదాని మీద బలి అర్పించమంటాడు. ఎన్నో పర్వతాలు ఉన్నాయి దాని చుట్టూ. మోరియా ప్రదేశం అంటే ఈ టెంపుల్ మౌంట్, ఈ సీనాయి పర్వతము, ఇప్పుడు సొలొమోను కట్టే పర్వతము, దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. కర్మెల్ ఇది గొల్గోతా పర్వతము, ఆ తర్వాత ఇంకా కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతములో ఒకదాని మీద నీవు బలి అర్పించమంటాడు. ఆయన దూరము నుండి ఆ ప్రదేశమును చూచి అని వ్రాయబడింది. అబ్రహాముకు ఏ విధంగా తెలిసింది? పలాని పర్వతము మీద దూరం నుండి ఆయన ఏ విధంగా కనుగొన్నాడు? యాషారు గ్రంథములో ఏమని వ్రాయబడిందంటే, దూరము నుండి చూచినప్పుడు ఒక పర్వతము మీద అగ్నిస్తంభం నిలబడింది. ఆ పర్వతము యెహోవా పర్వతం. అది అబ్రహాముకు కనపడింది, ఇస్సాకు కనపడింది, కానీ ఆ వచ్చిన పనివారికి కనపడలేదు. కాబట్టి వారిని అక్కడే పెట్టి ఇస్సాకును తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళినాడు. దేవుని యొక్క చిహ్నము. ఈ 1000 దహన బలులు అర్పించిన అది ఆ పొగ ఆ పట్టణం చుట్టూ పోక, ఆ ప్రదేశం చుట్టూ పోక స్తంభము వలె పైకి ఎగసి పోతుంది. 1000 దహన బలులు ఎందుకంతగా అర్పించినాడు సొలొమోను? దేవునిని ప్రేమించినాడు. సొలొమోనుకు దేవుడు పేరు పెట్టినాడు యెదీద్యా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఈ విషయం కలదు. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు. ఈయన యెహోవాకు ప్రియుడు. ఈయన యెహోవాను ప్రేమించినాడు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాను. యోహాను కూడా అమితముగా ప్రేమించినాడు. ఆయన రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడు. అది అప్పుడు రాత్రివేళ స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనును అడుగుతాడు, ఏమని? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో అది అడుగుము. ఆయనకు చాలా సంతోషమైంది. 1000 దహన బలులు సొలొమోను నన్ను ఇంతగా ప్రేమించినాడు అని.
అని స్వప్నములో ఆయనకు కనపడి, ఇక్కడ చూడండి, ఒకవేళ సొలొమోను అమ్మోనీయురాలైన నయమాను పెళ్లి చేసుకొని కొనుట ధర్మశాస్త్రానికి విరుద్ధమైతే, ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొనుట ధర్మశాస్త్రానికి విరుద్ధమైతే దేవుడు ప్రత్యక్షం కాడు. కాబట్టి ఆయన అంతవరకు ఎటువంటి పాపం చేయలేదు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించలేదు. కాబట్టి స్వప్నములో నీకు ఏమి ఇచ్చుట నీకు ఇష్టమో అడుగుము. అప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన ఎంత అనగా మనోహరమైనది, దేవునికి చాలా ప్రీతికరమైనది. ఆయన ఏమన్నాడు? నీ దాసుడును, అనగా తన తండ్రి దావీదు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము దయ చూపించి అతని సింహాసనం మీద ఒకనిని ఉంచినావు, నన్ను తీసుకొని వచ్చినావు, నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, బహుశా 20 సంవత్సరములు ఉండి ఉండవచ్చును సొలొమోనుకు. 8 సంవత్సర వాళ్ళు కూడా రాజులుగా సింహాసనం మీద కూర్చుండబడినారు. అయితే సొలొమోను తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు అస్సలే బుద్ధి లేదు ప్రభువా. కాబట్టి నీ దాసుడైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. నీ జనులు చాలా విస్తారముగా ఉన్నారు. అటువంటి వారికి నేను తీర్పు తీర్చుటకు వివేకము గల హృదయమును దయచేయము అని ప్రార్థన చేస్తాడు. వివేకము అంటే మంచి చెడ్డల తెలివి. ఆదాము దగ్గర దేవుడు ఉన్నాడు, ప్రతి సాయంకాలం ఆయన దగ్గర వస్తాడు. బుద్ధి, మంచి చెడ్డల తెలివి దేవుడు అనుగ్రహింపగలడు. కానీ సాతాను మాటలు విని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తింటే మేము దేవతల వలె అనుకున్నాడు. ఆదాము దేవుని పోలిక చొప్పున పుట్టినవాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు. అది తెలుసుకోలేదు, మరల దేవతల వలె అవుతారని పోయినాడు. వివేకము గల హృదయము నాకు అనుగ్రహించమని సొలొమోను మనవి చేసినాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నీవు అడిగినట్టు బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, అనగా ఇశ్రాయేలు జనాంగము అయినప్పటి నుండి ఇప్పటి వరకు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవడునో లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకిచ్చుచున్నాను. ఐశ్వర్యము, ఘనత అన్నీ ఇస్తాను నీకు. దానితో పాటు అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. నీ దినములలో నీకు ఘనత, ఐశ్వర్యము, నీ ఘనత ఐశ్వర్యములో నీ చుట్టూ ఉన్న రాజులలో ఈ 40 సంవత్సరములలో ఎవడునూ ఉండడు. అయితే అన్నీ ఇస్తాడు, కానీ ఒకటి మాత్రము ఆయన ఏమన్నాడు? దీర్ఘాయుష్వంతుడు మరియు నీవు ఐశ్వర్యమును ఉండడు, మరియు
నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దీనికి కండిషన్ పెట్టినాడు. దీర్ఘాయుష్కు ఒక కండిషను, నీ తండ్రి వలె నీవు ధర్మమంతటిని కట్టడలను అనుసరించి నడుచుకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేస్తాను. ఒకవేళ అనుసరించకపోతే నీకు దీర్ఘాయువు ఉండదు. 10 ఆజ్ఞలలో మొదటి 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, మిగతా 5 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. ఈ మొదటి 5 ఆజ్ఞలలో చివరిది 5వ ఆజ్ఞ తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులు భూలోకంలో దేవునితో సమానం, మనకు జన్మనిచ్చిన వారు. కాబట్టి నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అపొస్తలుడైన పౌలు అంటాడు, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏ ఆజ్ఞకు వాగ్దానం లేదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే ఆజ్ఞకు ఒక వాగ్దానం ఉంది. ఏంటది? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. అయితే అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు, అది స్వప్నము, కలయందు దేవుడు ఈ విధంగా నన్ను అడిగినాడు, నీ విధంగా సమాధానం చెప్పినాను, ఆయన మళ్ళీ నాకు ఈ విధంగా చెప్పినాడు అని సంతోషించి కృతజ్ఞతాపూర్వకముగా ఇంటికి తిరిగి వెళ్ళి, ఇంటి దగ్గర ఏముంది? మందసపు పెట్టె. ఇక్కడ కేవలము ప్రత్యక్ష గుడారము, బలిపీఠము, దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల. ఇక్కడ మందసము లేదు. మందసము దావీదు గుడారములో ఉంది. దావీదు అక్కడికి తీసుకొని వచ్చినాడు. యెహోవా నిబంధన గల మందసపు ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికి విందు చేసెను. కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ఒక విందు చేసినాడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానమునకు ఒక పరీక్ష వచ్చింది. 16వ వచనం, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వేశ్యలైన 2 స్త్రీలు. ధర్మశాస్త్రము ప్రకారము ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరునూ వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలీలు వేశ్యలుగా ఉండకూడదు. 2 రకములైన వేశ్యలు. ఒకటి ఆలయములో దేవదాసీలు, రెండవది పూటకూళ్ళవాని ఇల్లు. రాహాబను వేశ్య, ఇన్ కీపర్. ఆమె ఒక పూటకూళ్ళవాని ఇంటిని నడిపిస్తోంది. అందులోనే ఆమె వేశ్యవృత్తి జరిగిస్తోంది. ఇంకొకటి పవిత్రమైన వేశ్యవృత్తి, అది ఆలయములో ఉంటుంది. కాబట్టి అన్యజనులు చేసినట్లు ఎవరునూ వేశ్యలుగా ఉండకూడదు. మీరు నాకు పరిశుద్ధమైన జనము, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధమైన యాజక రూపమైన జనముగా ఉండవలెను అని వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ 2 వేశ్యలు ఆ కనానీయుల 7 జాతులలో ఏదో ఒక జాతికి చెందిన వారే ఉంటారు. వారిలో ఒకతే వీరు రాజు ముందర నిలిచిరి. ఈ రాజు ముందర నిలువక పూర్వము వీళ్ళ కేసు ఆ ఏ పట్టణములో ఏ గ్రామములో వాళ్ళు ఉన్నారో ఆ గ్రామాధిపతి దగ్గరకు వెళ్ళింది.
గ్రామాధిపతి వీరి సమస్యను పరిష్కరించలేకపోయినాడు. ఆ పట్టణములో దగ్గరికి వెళ్ళినారు. దగ్గర ఉన్న పట్టణపు గవినిలో కూడా వీరి యొక్క సమస్య ఎవరునూ పరిష్కరించలేదు. పిదప చాలా కాలమైన తర్వాత వారు రాజు దగ్గరకు వచ్చినారు. ఇది రాజు సుప్రీం కోర్ట్. ఎవరు తీర్చకపోతే రాజు దగ్గర, గవిని దగ్గర, యెరూషలేము గవిని దగ్గర నిలబడి ఆ యొక్క రాజు దగ్గర మనవి చేస్తారు. వీళ్ళ యొక్క సమస్య ఏంటి? ఎందుకు వీరందరూ సమస్యను తీర్చలేకపోయినారు? వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేను ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము. ఇల్లు ఒకటే, వేశ్యలు ఇద్దరు. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమా ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా నిన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. ఇంటిలో ఎవరునూ లేరు అనగా వీళ్ళ దగ్గర ఉన్న ఈ సమస్యను చూచిన వారు ఎవరూ లేరు. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? 2-3 సాక్షుల ఎదుట, కనీసము 2 సాక్షుల ఎదుట ఒక సమస్య పరిష్కరింపబడుతుంది. కాబట్టి సాక్షులు ఎవరు లేరు వీరి యొక్క సమస్యకు. మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. చూడండి, మొదటి ఆమె ఏం చెప్తుంది? రాజా, మేమిద్దరము ఒక ఇంటిలో ఉన్నాము. నేను ఒక పిల్లను కన్నాను. బహుశా వేశ్య సాంగత్యం వలనే వీళ్ళు గర్భవతులై ఉండవచ్చును. ఎందుకంటే వీళ్ళ భర్తల గురించి ఇక్కడ వ్రాయబడలేదు. 2 గర్భవతులైనారు. నేను పిల్లను కన్నాను. నేను కనిన 3వ దినమున అదియు పిల్లను కన్నది. అయితే మధ్యరాత్రి అది తన పిల్ల మీద పడగా అది చచ్చినదాయను. కాబట్టి అది మధ్యరాత్రి నేను పండుకొని ఉండగా లేచి చచ్చిన బిడ్డను నా కౌగిట చేర్చి బ్రతికిన నా బిడ్డను తన కౌగిట చేర్చుకున్నది. ఉదయమున నేను లేచి చూడగా, ఉదయమున లేచి నా పిల్లకు పాలీయ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. తల్లి తన పిల్లను గుర్తెరుగును. ఈవెన్ మనం యూట్యూబ్లో చేస్తాము. కోతి కూడా వేరొక పిల్ల తన దగ్గర పాలు కొడవడానికి వస్తే అది తీసి దాని ముఖం చూసి దానిని పక్కకు త్రోసిపుచ్చుతోంది. తల్లి తన బిడ్డను పసికట్టగలదు. కాబట్టి ఈ విధంగా జరిగింది. నా కడుపు. అంతలో 2వ స్త్రీ ఏమంది? అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఇక్కడ మొదటి స్త్రీ మాట్లాడిన తీరు మీరు తెలుసుకొనండి. మొదటి స్త్రీ ఏమని చెప్తుంది? నా ఏలినవాడా చిత్తగించుము. ఆమె ఎంత మర్యాద పూర్వకముగా తన సమస్యను రాజు దగ్గర, రాజు సముఖములో పెడుతున్నది అని తన కథ అంతా సవిస్తరముగా ఆయన చెప్పింది. ఈ 2వ స్త్రీ ఏమంటుంది? అది కాదు,
ఆయన రాజును రాజు నా ఏలినవాడా అని చెప్పలేదు, గౌరవంగా మాట్లాడలేదు. రాజు జ్ఞానము గలవాడు. ఆ స్త్రీలు ఇద్దరు మాట్లాడే ఆ యొక్క తీరులోనే ఎవరు నిజమైన స్త్రీ, ఎవరు అబద్ధపు స్త్రీ ఆయన కనుగొనగలడు. కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ అని ఆమెతో అంటుంది, రాజుతో అనదు. చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. కనుక ఇక్కడ సాక్షులు ఎవరు లేరు. ఈమె నా బిడ్డ బ్రతికినది అని ఈమె చెబుతుంది, ఆమె కూడా బ్రతికినదే నా బిడ్డ. సమస్య అంతా బ్రతికిన బిడ్డ కొరకు వీరు పోట్లాడుతున్నారు. చచ్చిన బిడ్డ కొరకు ఎవరు పోట్లాడరు, చచ్చిన దాని నిమిత్తము పోట్లాడరు. బతికిన దాంట్లో నిరీక్షణ ఉంటుంది. వాడు పెద్దవాడే తన్ను పోషించగలడు అన్న కాబట్టి ఈ సమస్యలో రాజు ఏమంటున్నాడు? ఈ ప్రకారంగా వారు రాజు సకముఖంన మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటేయో, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని చెప్పగా ఆయన వెంటనే ఏమన్నాడో, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ముఖ కవలికలు అన్నీ రాజు పరీక్షించుచు ఎటువంటి ఆలస్యం చేయక, దీనిలో సాక్షులు ఎవరు లేరు కాబట్టి ఒక కత్తి తీసుకురండి అని చెప్పినాడు, ఆజ్ఞాపించినాడు. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్నను బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. ఆ కత్తి తీసుకొని వచ్చినారు. అప్పుడు రాజు ఏమన్నాడు? ఆ బ్రతికి ఉన్న బిడ్డను 2 భాగాలు చేసి కత్తితో నరికి ఒకటి ఆమెకు ఒకటి ఈమెకి ఇయ్యండి అని చెప్పినాడు. ఈ యొక్క తీర్పు ప్రజలందరికీ ఆశ్చర్యము కలగజేసింది. ఎవడైనా, ఏ రాజైనా బ్రతికి ఉన్న వారిని చంపడానికి తీర్మానిస్తాడా? ఇది ఏదన్నా తీర్పా అని ప్రజలు సనుగుకొని ఉండవచ్చును. ఇది ఎంత కఠినమైన తీర్పు! సమస్య తీర్చడానికి ఒక మేలుకరమైన తీర్పు ఉండాలి కానీ ఇంత కఠినమైన తీర్పు అని ప్రజలు ఆలోచించుండగా, ఈమె నా ఏలినవాడా, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా రాజా, అట్లు కాదు, బిడ్డను ఎంత మాత్రమో చంపవద్దు, దానికే ఇచ్చేయి. ఆ బిడ్డను బ్రతికి ఉన్న బిడ్డను దానికే ఇచ్చేయి. చంపితే నేను జీవితాంతం నా బిడ్డను చూడలేను. ఒకవేళ దాని దగ్గర ఉంటే నేను మాటి మాటికి చూడగలను కదా, దూరము నుండైనా నా బిడ్డను నేను చూస్తాను. కనుక ఆమె పేగులు తరుగుకొనినదై రాజుతో ఈ మనవి చేస్తోంది, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను. ఈమెలో అసూయ ఉంది. బ్రతికిన బిడ్డ దానిది, చచ్చిన బిడ్డ నాది, కాబట్టి ఆమె బిడ్డ కూడా చనిపోతే ఎంత బాగుండు. రాజా చంపేసే, సగం దానికి సగము నాకు. ఏ తల్లి ప్రపంచంలో ఇటువంటి మాట అనజాలదు. కానీ ఈమె అబద్ధపు తల్లి. ఈమె తల్లి కాదు, ఆ బిడ్డ యొక్క తల్లి కాదు. కాబట్టి మమత ఈమె దగ్గర లేదు. చూడండి, ఇల్లు ఒకటే, స్త్రీలు ఇద్దరు, సంఘము ఒక్కటే, అవిశ్వాసులు, వేషధారులు ఇద్దరు సంఘములో ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు ఇద్దరికి దేవుడు
బహుమానాలు ఇచ్చినాడు. ఈ బిడ్డ దేవుని యొక్క బహుమానము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందరికీ దేవుడు తన వరాలను, ఆత్మవరాలను ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ వరములను. అయితే విశ్వాసులు దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అవిశ్వాసులు జాగ్రత్తగా చూసుకోరు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇద్దరు స్త్రీలు నిద్రపోతున్నారు, ఇద్దరూ కేర్లెస్గా ఉన్నారు. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు అందరూ కునికి నిద్రించుచుండిరి. నిజమైన తల్లి నిద్రపోతుంది, అబద్ధపు తల్లి ఈమె కూడా నిద్రపోతుంది. అయితే ఈమె తన కొడుకును పోగొట్టుకుంది, దాని మీద పడి, తన కొడుకు మీద పడి వాడు చనిపోయినాడు. చూడండి, తల్లిదండ్రులు మనము చిన్న పిల్లలముగా ఉండినప్పుడు 1 గంట సేపు మైమరచి నిద్రపోతే మన గతి ఏమవుతుందో, వాళ్ళు ఎంతగా మనలను ప్రేమిస్తారు, ఎంతగా మనలను సాకి సంతరించి పెద్దవాణిగా చేస్తే, పెద్దగైన తర్వాత పిల్లలు అమ్మా నీకేం తెలీదు, నీకు బుద్ధి లేదంటారు. 1 గంట ఆమె ఒళ్ళు మరిచి నిద్రపోతే వాని జీవితం ఏమయ్యేది? ఈ స్త్రీ ఒళ్ళు మరిచి నిద్రపోయింది, తన దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని పోగొట్టుకొని పోయింది. ఈ నిజమైన స్త్రీ కూడా నిద్రపోయింది, ఆమె బహుమానము దొంగిలించబడింది. ఆమె బహుమానాన్ని దొంగిలించింది. మనం ఎంత విశ్వాసంగా ఉండినా ఒక్కొక్కసారి దేవుడు మన బహుమానాలను, సాతానుడు మన బహుమానాలను దొంగిలిస్తాడు. మనము ఆత్మవరముల చేత, ఆత్మ ఫలములను పొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు ఈ శరీరములో మూలుగుచున్నామంటాడు అపోస్తుడైన పౌలు. ఎవరము? ఆత్మ ఫలములను పొందిన మనము కూడా. అన్ని వరాలు ఉంటాయి, కానీ మన శరీరంలో లోపం ఉంది, దానికి లొంగిపోతాం. విలియం బ్రానమ్ అనే ప్రవక్త ఉన్నాడు ఆ కాలంలో, మా చిన్నతనంలో. చాలా మంచి ప్రవక్త. ఆయన స్వస్థపరిచే వరము కలదు, ప్రవచన వరము ఆయనకు కలదు. అయితే ఉండుండి ఆయన టీచింగ్, బోధించే దానికి వచ్చేసినాడు. ఒక స్కూల్ పెట్టేసినాడు, టెబర్నకల్. అందులో జీసస్, ఓన్లీ జీసస్ అనే తత్వాన్ని ఆయన ప్రచురం చేసినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా అంతా యేసు ప్రభు ఒక్కడే, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది వాళ్ళది. ఆ విధంగా అయితే కొందరి భక్తుల ద్వారా ఆయనను దేవుడు దండించినాడు. నీకు నేను ఇచ్చిన ప్రవచన వరాన్ని, స్వస్థత వరాన్ని కాపాడుకో, ఈ టీచింగ్లోకి రావద్దు అని కొందరు భక్తులు ఆయనను దండించినారు. కాలక్రమేణా ఏం జరిగిందంటే, హఠాత్తుగా కారు మరణంలో ఆయన మరణించినాడు. ఆయన యొక్క వరాలన్నీ సాతానుడు దొంగిలించేసినాడు. మన దగ్గర ఉన్న వరాలను దేవుడు దొంగిలించగలడు. దేవుడు మనకిచ్చిన బహుమానము. కొన్ని వరాలు మన దగ్గర ఉన్నా అవి చచ్చిన వాటి వలె ఉంటాయి. అందుకని యేసు ప్రభు అంటాడు, ఆ దినమున ప్రభువా ప్రభువా, నేను నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున రోగులను స్వస్థపరచలేదా? నీ నామమున అనేకమైన సూచక క్రియలను నేను చేయలేదా అంటే యేసు ప్రభు అంటాడు, అక్రమము చేయువారలారా నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటాడు. ఆ వరాలు చచ్చిపోయినాయి నిర్లక్ష్య భావం చేత. అబద్ధపు స్త్రీ, ఈమె తన కుమారుని పోగొట్టుకుంది, ఈమె కూడా తన కుమారుడు దొంగిలించబడినాడు. ఇల్లు ఒకటే, సంఘము ఒకటే. ఆత్మలో మనము నిద్రిస్తే మనకు అపాయము. మందరము ఆత్మీయులము, మెలకువగా ఉండవలెను. ప్రతి చోట మనము ప్రార్థన యందు నిలకడగా ఉండి అంతము వరకు మనము జాగ్రత్తగా ఉండవలెను. అజాగ్రత్త, ఆత్మీయంగా నిద్రించేవారు
కోల్పోయే దేవుని వరములు, ఆత్మ యొక్క సోమరితనము లేక దీర్ఘ నిద్ర, వేకువజామున లేక చాలా దీర్ఘ నిద్ర, మనము దేవునిని వేకువనే 3 గంటలకు 4 గంటలకు మెలకువ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవదూతలు తిరుగుతూ ఉంటారని చెబుతారు కొందరు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దీర్ఘ నిద్ర. సొలొమోను రాజు దీర్ఘ నిద్రపోయేవాడు. ఈ ఫరో రాజు కుమార్తెను, ఇది యూదుల గ్రంథంలోని మాట. కొన్ని విషయాలు వారి గ్రంథాలలోని చెబుతాను, అవి నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఉన్నది మీకు తెలుపుతాను. ఆ ఫరో కుమార్తె తన మిద్దె మీద రాత్రి ఉండినట్టు, నక్షత్రాలు చీకటి ఉండినట్టు ఒక పర్దా పెట్టిందంట. రాజు ఎప్పుడు లేచి చూస్తే ఇంకా చీకటి ఉంది, ఇంకా చీకటి ఉంది అని పడుకునేవాడు. దేవాలయపు తాళపు చెవులు రాజు దగ్గర ఉన్నాయి. అప్పుడు ప్రధాన యాజకులు బత్షెబతో విన్నపం చేస్తే బత్షెబ వెళ్ళి రాజును లేపుతుంది. అది సామెతల గ్రంథము చివరి అధ్యాయంలో. రాజైన లెమూయేలు అనగా ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినవాడు. ఆమె అంటుంది, లెమూయేలు, నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు, నీవు మద్యపానము చేయవద్దు అని తన కుమారుని దండించిన విషయము ఆ సామెతలు చివరి అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి ఆత్మీయ నిద్రలో మనము మన వరాలను కోల్పోతాము. ఆ తర్వాత ఇద్దరు కోల్పోయినారు, ఇద్దరి దగ్గర సాక్షులు లేరు. రాజు ఏమన్నాడు? ఆ యొక్క కత్తి తెమ్మన్నాడు. ఆ కత్తి దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించినంతగా దేవునిని మన ఆలోచనలను శోధించుచున్నది అంటాడు. దేవుని వాక్యము అది ఖడ్గము. అది ఆ ఖడ్గము తెమ్మన్నగానే ఈమె హృదయములో ఉన్న పేగులు తరుగుకొని మూల్గులు ఆమె యొక్క ఆలోచనలన్నీ విభజించుచు సత్యము బయటికి తీసుకొని వచ్చింది రాజుకు. అప్పుడు రాజు తీర్పు చెప్పగలిగినాడు. ఆమెయే నిజమైన తల్లి, ఆమెనివ్వండి, ఆ కుమారుని ఆమెకి ఇవ్వండి అని తీర్పు చెప్పేసినాడు దావీదు, సొలొమోను రాజు. ఇప్పుడు ఈ యొక్క శరీర సంబంధమైన తల్లి తన కుమారుని ఎడల ఎంతగా పేగులు తరుగుకొనిదే, తన కుమారుని పోగొట్టుకొనుటకైనా సిద్ధపడి, పోగొట్టుకొని వాడు బ్రతికి ఉంటే చాలన్న ఉద్దేశంతో ఏ విధంగా రాజును బ్రతిమాలుకున్నదో, మరి సర్వశక్తి గల దేవుడు, మనందరినీ సృజించిన దేవుడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరతురు గాని నేను నిన్ను మరువను. ఈ తల్లి అయిన స్త్రీ కూడా ఒకానొక సమయమున మరవవచ్చు, కానీ నేను నిన్ను మరువను. ఆయన మరవలేదు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆదామును సృజించినాడు. ఆదాము తప్పిపోయినాడు. డివైన్ కౌన్సిల్, దేవుని యొక్క సమాజంలో పరిశుద్ధుల ప్రకటన ప్రకారం జరుగుతుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో దేవదూతల ప్రకటన, జాగరూకులకు దేవదూతల ప్రకటన చొప్పున, పరిశుద్ధుల ప్రకటన చొప్పున ఆ డివైన్ కౌన్సిల్లో సాతానుడు దేవుని సముఖమున
మన సహోదరుల మీద రాత్రింబవళ్ళు నేరము మోపే సాతాను ఆదాము మీద, ఆదాము మరి మరణానికి పాత్రుడు కాడా? పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నీవు చెప్పిన మాట ప్రకారము ఆదాము చావవలెను కదా. దేవుడు వద్దు వద్దు, ఆయన చావకూడదు, నా కుమారుడు నా స్వరూపం ముందున్నవాడు, ఆయనకు మారుగా నేను మరి ఒక నా కుమారుణ్ణి బలిగా అర్పించదను, అతడు నా సముఖములో ఉండవలెను అని తన కుమారుని గురించి వాగ్దానము చేసినాడు. ఇన్ని సంవత్సరములకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంతవరకు, ఆ కుమారుడు వచ్చేంత వరకు ఆదాము తన సన్నిధిలో నిలువబడాలని ఒక నిర్దోషమైన పశువును వధించి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి ఏదెను వనములో నుండి బయటకు పంపి జీవవృక్షమునకు పోవు మార్గమున ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను తిని నిరంతరము జీవించునేమో అని జీవ వృక్షమునకు పోవు మార్గమును కాయుటకు కెరూబులను ఒక ఖడ్గజ్వాలను ఉంచినాడు. ఆ జీవ వృక్షమును తిని నిరంతరము జీవించుట దేవునికి ఇష్టం లేదా? దేవునికి ఇష్టమే. కానీ ఇప్పుడు తింటే ఆదాము పాపి అయినాడు. ఆ జీవ వృక్ష ఫలాన్ని తింటే నిరంతరము పాపిగానే ఉంటాడు, నిరంతరము దేవునికి దూరంగానే ఉంటాడు. ఆయన నా దగ్గరకు రావాలా, మంచి ఉద్దేశంతో జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాశాడు. 2 కెరూబులు, జీవవృక్షం, 2 కెరూబుల మధ్య జీవవృక్షం, 2 కెరూబుల మధ్య 2 ఆజ్ఞల పలకలు, మందసము పెట్టే, దానిపైన కరుణాపీఠము మీద 2 కెరూబులు. ఆ మందసపు పెట్టెను చూస్తూ లోపల జీవవృక్షమైన జీవ మాటలు, దేవుని మాటలు అందులో ఉంటాయి. ప్రధాన యాజకుడు సంవత్సరానికోసారి, ఎందుకంటే వారు సంవత్సరమంతా పాపం చేస్తారు కాబట్టి వారిని రీబూట్ చేయాలి, మరలా వారిని స్వస్థపరిచి తన సముఖంలో నిలవబెట్టుకున్నాడు. చివరికి మగ్దలేనే మరియా పెందల కడనే లేచి సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు సమాధిలో 2 దేవదూతలు, తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు. అయితే మధ్యన జీవమైన యేసు ప్రభు అక్కడ లేడు. ఆ యేసు ప్రభు ఈమె చెంతకు వచ్చాడు, మరియా అని పిలిచినాడు. ఇందు నిమిత్తమే ఆయన తన కుమారుని పంపినాడు. మనము జీవమైన యేసు ప్రభు ద్వారా జీవవృక్షం లోపలికి వెళ్ళాలి. జయించువాడు పరదేశులోనున్న జీవవృక్ష ఫలములను తిననిత్తును అంటాడు. ఇప్పుడు దేవుడు మన దగ్గర, మన హృదయంలో ఉంటాడు. ఇందు నిమిత్తమే దేవుడు తన కుమారుడైన ఆదామును వద్దు, వానికి మరణము ఇవ్వవద్దు, ఆయన ఎంతగా మానవుని ప్రేమించినాడో దీని వలన మనము గమనించగలము. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. మనము కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ప్రేమింపవలేము. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక, మన మధ్య ఫలింపచేయునుగాక. వినిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు.